అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే షాక్ కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కాంగ్రెస్కి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ ఆ సీనియర్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు. నేను కాంగ్రెస్లో ఉండాలో వెళ్ళిపోవాలో డిసైడ్ అవుతున్నా, ఈ పార్టీ నాకు సెట్ కాదు, నా బాధ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినా, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పినా, కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు చెప్పినా వాళ్ళు పెద్దగా రెస్పాన్స్ అయితలేరు. నా బాధ ఇక వీళ్ళకి అర్థం కాదు, ఇక నేను భరించలేను. నాతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా సఫర్ అవుతున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సఫర్ అవుతున్నారు. ఇక నా వల్ల కాదు, నాకు అవసరం లేదు ఈ పార్టీ, నేను ఈ పార్టీలో కట్టుబడి ఉన్నా, ఈ పార్టీ కోసం పనిచేసిన, ఈ పార్టీ కోసం లాయల్గా ఉన్నా. కానీ కొంతమంది అవతల పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ పెత్తనం ఎక్కువైంది, వాళ్ళు హవా నడిపిస్తున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్లు నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాగిరి అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గుత్తకు రాసిచ్చినట్టు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇక వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇక నా వల్ల కాదు అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ సీనియర్ లీడర్ ఇక ఓపిక నశించిపోయి కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వార్తలు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఎవరు? దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సఫర్ అయితేనే ఉన్నాడు, ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రకరకాలుగా రేవంత్ రెడ్డిని కలిసి చెప్పిండట, తన బాధ, తన విషయం చెప్పిండట, మంత్రులను కలిసి చెప్పిండట, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీనియర్లను కలిసి కూడా చెప్పిండట, అధిష్టానానికి కూడా చెప్పిండట. ఎక్కడ కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఇదంతా కాదు, నేను చక్కగా కాంగ్రెస్కి రాజీనామా చేస్తా అనేటటువంటి ఆలోచనతో ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నాడు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా ఆయన రెబల్గా కొంతమంది అభ్యర్థులను బరిలో దించేటటువంటి కార్యక్రమం చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఆ లీడర్ సపోర్ట్ చేయలే, కానీ ఆయన ఏదైతే రెబల్ అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా కొంతమంది అభ్యర్థులను పోటీ చేపించి వాళ్ళ తరపున ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక నేను ఇంతగానం చెప్పినా అంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నేను ఈ పార్టీలో ఉండాలో వెళ్ళిపోవాలో డిసైడ్ అవుతున్నా, ఆలోచిస్తున్నా అని చెప్పిండో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పరిశాన్లో ఉన్నారు. మరి జీవన్ రెడ్డి ఇంతకు ఉంటాడా పోతాడా? జీవన్ రెడ్డి పోతే కాంగ్రెస్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది? జీవన్ రెడ్డి కనుక పార్టీ మారితే జగిత్యాలలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా వెరిఫై చేసుకుంటా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ నుండి వెళ్ళిపోతా అంటున్నాడు? వెళ్ళిపోతా అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, మీ అందరికీ జగిత్యాల పంచాయతీ తెలుసు, ఇది మనం చెప్తే ఒడిసేది కాదు. దాదాపు 6-7 నెలల నుండి నడుస్తున్నటువంటి ఒక వరుస ఎపిసోడ్స్, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, 3, 4, 5, 6 అట్లా ఎపిసోడ్ లెక్కనే ఈ పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఈ ఎపిసోడ్ ఏంది, ఒక ఎండ్ కార్డ్ లేదా అంటే జీవన్ రెడ్డి ఎండ్ కార్డ్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఎపిసోడ్ కాదు, పట్టించుకోరు, నేనే వెళ్ళిపోతా, నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇక నేను నా కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు నేను చూడలేను. పాపం మొన్న జీవన్ రెడ్డి ఎవరెవరినైతే అభ్యర్థులను పెట్టి పోటీ చేపిద్దాం అనుకున్నాడో, జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి పేర్లు, టికెట్లు కన్ఫర్మ్ కాలే, కానీ పార్టీ మారినటువంటి జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి పేర్లు మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో టికెట్లు కన్ఫర్మ్ అయినాయి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక్కడ 60 వార్డులు ఉన్నాయి, వీళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలే. కానీ ఒక కౌన్ కిస్కా ఆయన వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని పెత్తనం చెలాయిస్తున్నటువంటి వ్యక్తి చెప్పుడుతోటే
ఏ వ్యక్తి అయితే చెప్పినో ఆ వ్యక్తులు అందరికీ కూడా టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు, తిడుతున్నారు. జీవన్ రెడ్డి వాస్తవానికి దాదాపు ఒక 6-7 నెలల నుండి చాలా సఫర్ అవుతున్నాడు. సుమారు 2-3 నెలల కంటే ముందే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేయాలి, కానీ బట్టన్న ఆపుకుంటూ వచ్చిండు. బట్టి విక్రమార్క మాట్లాడుకుంటూ వచ్చిండు. ఓపిక బట్టన్న, నేను మాట్లాడుతున్నా చెప్తున్నా అని చెప్పి జీవన్ రెడ్డి ఓపికతో ఉన్నాడు. తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీకి జగిత్యాల జనం ఓట్లేసి గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా సంజయ్ కుమార్ జనాలను మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి, కేసీఆర్ని మోసం చేసి ఆయనంతా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కనువాలు కప్పుకొని మరి కాంగ్రెస్ వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ స్పీకర్ సార్ మాత్రం లేదు, సంజయ్ కుమార్ పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్తో సంబంధం లేదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు. స్పీకర్ సార్ నిర్ణయం ఇచ్చే వరకు ఓపిక పడదామని చెప్పి జీవన్ రెడ్డి అనుకున్నాడు. ఎప్పుడైతే స్పీకర్ సార్ నిర్ణయం వచ్చిందో, ఆయన కాంగ్రెస్లో లేడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ సార్ ఎప్పుడైతే చెప్పిండో జీవన్ రెడ్డికి సీన్ అర్థమైపోయింది. ఇక నేను చెప్పిన వేస్ట్, వీళ్ళు పట్టించుకోరు, స్పీకర్ కూడా ఓపెన్గా చెప్పేసి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు అని అందరికీ తెలుసు. సంజయ్ కుమార్ కాంగ్రెస్లో ఉన్నాడు అని చిన్న పొరగాలను అడిగినా చెప్తారు జగిత్యాల్లో. కానీ స్పీకర్ సార్ మాత్రం లేదు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పినారు. జీవన్ రెడ్డికి అర్థమైపోయింది. జీవన్ రెడ్డి బాధల్లో ఒకటే, మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇదే సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి పైన రకరకాల కేసులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ లీడర్లను పోలీసులతో కొట్టించిందట, అక్రమ కేసులు పెట్టించిందట, ఒక అరాచకం విధ్వంసం సృష్టించిందట ఇదే సంజయ్ కుమార్. ఇది అదే సంజయ్ కుమార్ ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటారు, మళ్ళీ అదే ఎమ్మెల్యే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, సీనియర్ లీడర్లైనా లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలైనా ఏమనుకుంటారు, అరే మా ప్రభుత్వం వచ్చింది, ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ కుమార్ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు, మేమేందో సంజయ్ కుమార్కి చూపియాలని చెప్పి కాంగ్రెస్ లీడర్లు కూడా అనుకుంటారు కదా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉంటే మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇంకా సఫర్ అవుతారు కదా. ఆ సంజయ్ కుమార్ ఇంకా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అట్లనే ఇబ్బంది పెడుతున్నాడట, అట్లనే ముప్పతిప్పలు పెడుతున్నాడట, అదే పోలీసులను పెట్టి అట్లనే ఇబ్బంది పెడుతున్నాడట. మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కాలదా, ఇబ్బంది అనిపించదా, బాధ అనిపించదా, బాధపడతారు కదా. అందుకే ఈ సంజయ్ కుమార్ వల్ల మనకు టార్చర్ అవుతుంది. ఈ సంజయ్ కుమార్ ఎవరు, ఆయన బీఆర్ఎస్లో గెలిచిన ఆయన కాంగ్రెస్లోకి ఎట్లా తీసుకుంటారు, ఆయనకు సంబంధం ఏంది, ఆయనతో మాకు అవసరం లేదు, ఆయనను తీసేయండి పార్టీలోకి వెళ్ళి, ఆయన పార్టీలో ఉంటే మేము ఉండం, మేము రాజీనామా చేస్తాం. ఇది పెద్ద ఎత్తున జగిత్యాల నుండి వినబడుతున్నటువంటి స్టేట్మెంట్. ఇంకో విషయం కూడా, ఒకవేళ జీవన్ రెడ్డి గనక కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోతే జీవన్ రెడ్డితో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు జగిత్యాల నుండి రాజీనామాలు చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. 100 మంది లీడర్లు, ఒక్కోళ్ళిద్దరు కాదు, చాలా మంది కాంగ్రెస్కి రాజీనామాలు చేయొచ్చు. కానీ జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి పోవచ్చు, ఏ పార్టీలో పోయేటటువంటి స్కోపులు ఎక్కువ కనబడుతున్నాయి అంటే 2 పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకొకటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి జీవన్ రెడ్డి పోయేటటువంటి అవకాశాలు సుమారు 40% కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి పోయేటటువంటి అవకాశాలు సుమారు 60% కనబడుతున్నాయి. ఎందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి అంటున్నా అంటే, జీవన్ రెడ్డి ఏం చోటామోటా లీడర్ కాదు, చాలా సీనియర్ లీడర్. జీవన్ రెడ్డి మొన్న బరిలో దించినటువంటి వ్యక్తులు వార్డులు దాదాపు 6-7 వార్డులు గెలిచిరు. జీవన్ రెడ్డి అంత సత్తా ఉన్నటువంటి లీడర్. మళ్ళీ రెబల్ అభ్యర్థులు వీళ్ళంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇండిపెండెంట్గా నిల్చోబెట్టి గెలిపించిండు. అంటే జీవన్ రెడ్డికి ఎంత సత్తా ఉంటే గెలిపిస్తాడు, జీవన్ రెడ్డికి ఎంత ధైర్యం ఉంటే గెలిపిస్తాడు, ఎంత దమ్ము ఉన్నటువంటి లీడర్ ఉంటే గెలిపిస్తాడు. ఆ దమ్ము ఉంది కాబట్టి గెలిపించాడు. అయితే జీవన్ రెడ్డికి ఇప్పుడు జగిత్యాలలో గెలవడానికి బలమైనటువంటి స్కోప్ ఉంది. ఒకవేళ జగిత్యాలలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే 1000% జీవన్ రెడ్డి గెలుస్తాడు, దాంట్లో వేరే ఆప్షనే లేదు. జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే సంజయ్ కుమార్ పొట్టు చిత్తు ఓడిపోతాడు. జనాలు సంజయ్ కుమార్కి ఒక్క ఓటు వేయడానికి కూడా రెడీ లేరు. కారణం ఏం తెలుసా, మమ్మల్ని మోసం చేసిన సంజయ్ కుమార్ అనుకుంటారు జనం. మేము వేసిందేమో బీఆర్ఎస్ పార్టీకి ఓటు, సంజయ్ కుమార్ సిగ్గు శరం ఏది లేకుండా అన్ని గాలికిడిచి పెట్టి
కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, కాబట్టి ఆయనను మేము ఓటేయము. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్లో పోయిండు. రేపు బీఆర్ఎస్ అధికారం ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పోతాడు, బీజేపీ ఉంటే బీజేపీలో పోతాడు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు సంజయ్ కుమార్. కాబట్టి ఆయన మాకు వద్దు అనేది పబ్లిక్ ఒపీనియన్. కాబట్టి జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి పోయే అవకాశం ఉండవచ్చు అంటే మ్యాక్స్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి, బలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు, పోవడానికి గల కారణం ఏందనేది కూడా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎందుకు సంజయ్ అంటే ఎందుకు జీవన్ రెడ్డి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు, పోవడానికి గల బలమైనటువంటి రీజన్స్ ఏందనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అక్కడ ఉప ఎన్నిక వస్తే పక్క పార్టీలతో సంబంధం లేదు, కానీ జీవన్ రెడ్డి గెలుస్తాడు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోయినా గెలుస్తాడు, బీజేపీలో పోయినా గెలుస్తాడు, ఏ పార్టీలో పోయినా గెలిచేటటువంటి అవకాశాలు దండిగా కనబడుతున్నాయి. కాబట్టి జీవన్ రెడ్డి మ్యాక్స్ బీఆర్ఎస్లో పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రేపే మనం మాట్లాడదాం. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఉంది. ఎందుకు పోతాడు, పోవడానికి గల కారణం ఏంది, నిజంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తారా, స్వాగతిస్తారా, కేటీఆర్ఏ జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నాడనే చర్చలు ఉన్నాయి, ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నాడనే చర్చలు ఉన్నాయి, జీవన్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది రాజీనామా చేయడానికి కాంగ్రెస్కి రెడీగా ఉన్నారనే చర్చలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలపైన మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. రేపు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతురా పోడా అనేది నేను క్లియర్గా ఒక వీడియో చేసి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. సో రేపో మాకు ఎక్కువ టైం కూడా లేదు, మ్యాక్సిమం ఒక 5-10 రోజులలో జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రిజైన్ చేయవచ్చు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.